హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఒక సూపర్ ట్రిక్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి మన మొబైల్లో మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది, కానీ అది మామూలుగా నార్మల్గా సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. కానీ మనకు చాలాసార్లు అనిపిస్తుంటుంది డీజే సాంగ్స్ విన్నప్పుడు. సో డీజే లాగా కొంచెము బేస్ సౌండ్ కొంచెం డిఫరెంట్గా రావాలని చెప్పేసి చాలామంది చూస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళ కోసము అంటే అలాంటి అప్లికేషన్స్ కూడా రాలేదన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ అయితే సో అలాంటిదే అనమాట. సో దాంట్లో మనము డీజేలో ఏ విధంగా అయితే సాంగ్స్ వింటామో అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ అప్లికేషన్ ద్వారా మనం పొందొచ్చు అనమాట. ఓకేనా? సో దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. అయితే దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే సో ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బూమ్ మ్యూజిక్ ప్లేయర్ విత్ 3D సరౌండ్ అండ్ సౌండ్ అండ్ ఈక్యూ అని చెప్పేసి ఉంటుందన్నమాట. నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని త్రూ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు సెర్చ్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ బూమింగ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మన మొబైల్లో ఉన్న మ్యూజిక్ అంటే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మనకు నచ్చిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తాను అనమాట. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పైన ఎఫెక్ట్స్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని మనము ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో వన్స్ మీరు దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు ఎఫెక్ట్స్ అనేవి ఆన్ అవ్వడం జరుగుతాయి అనమాట. ఓకేనా? సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 3D సరౌండ్ అని ఉంది కదా, సో దాని పక్కన మనకు స్పీకర్స్ కనిపిస్తున్నాయి. సో ఇది మామూలుగా అయితే ఆఫ్లో ఉంటాయి. సో దీన్ని మీరు ఒకసారి ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు కదా, హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుంటారు కదా, పెట్టుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటి మీరు ఆన్ చేయండి. ఓకేనా? సో ఒక్కొక్కటి మీరు ఆన్ చేస్తే డీజే ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందుతారనమాట. మొత్తం సరౌండింగ్స్ ఉన్న సౌండింగ్స్ మొత్తం అంటే యాక్టివేట్ అవుతాయి అనమాట. ఓకేనా? సో కాబట్టి మీరు అది ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈక్వలైజర్ ఒకటి ఉంది కింద. ఓకేనా? సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా రకాలుగా ఉంటాయన్నమాట ఈక్వలైజర్స్. అంటే బేస్ బూస్ట్ అండ్ ఎకోస్టిక్, డబ్ స్టెప్, ఇక్కడ మనకు జాస్, పాప్, ఈ విధంగా చాలా రకాలుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకో ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క రకంగా ఉంటాయన్నమాట. ఆ బేస్ కానీ లేకపోతే డబ్ స్టెప్ కానీ, సో ఇవన్నీ చాలా రకాల సౌండ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం డీజేలో సాంగ్స్ విన్నప్పుడు కొన్నిసార్లు మనకు చాలా రకాల సౌండ్స్ అనేవి వస్తుంటాయి అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా రావడం జరుగుతాయి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా కూడా మనం ఆ విధంగా వినొచ్చు అనమాట సాంగ్స్ అనేవి. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సరౌండింగ్ స్పీకర్స్ ఇవి ఉంది కదా, సో ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ ఆఫ్ చేసుకొని మీరు ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకొని సో కొంచెము మీరు అవన్నీ ఒక్కొక్కటి ఆన్ చేసుకుంటూ వెళ్తే మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందుతారనమాట. డిఫరెంట్ సౌండ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అనమాట మీరు ఆన్ చేయగానే. సో అప్పుడు డిఫరెంట్గా సౌండ్ అనేది వస్తుంటుంది అనమాట. ఓకేనా? సో మనకు డీజేలో కొన్నిసార్లు వస్తుంటాయి కదా, సో కొంచెం సౌండ్ చిన్నగా కొంచెము సడన్గా కొన్నిసార్లు ఒక సౌండ్ పెద్దగా రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఉపయోగపడతాయి అనమాట. సో డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో అంటే చాలామంది డీజే గురించి చూస్తుంటారు కదా, డీజే సౌండింగ్ అంటే ఆ విధంగా రావాలని చెప్పి చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో డీజే లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మెయిన్గా మ్యూజిక్ లవర్స్కి, డీజే లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో అనేది. సో ఈ అప్లికేషన్ కూడా వాళ్ళకే నచ్చుతుంది. సో కాబట్టి సో డీజే లవర్స్ ఉంటే, మ్యూజిక్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారు. సో వాళ్ళు కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు పొందుతారనమాట. ఓకేనా? సో మీరు చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్మైలింగ్, బాయ్, జై హింద్.